ప్రభువైన యేసుక్రీస్తు నామములో అనుదిన తండ్రి స్వరం ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న మా తోటి బ్రదర్స్ సిస్టర్స్కి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. రెండో సామ్యుయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. రెండో సామ్యుయేలు గ్రంథం 7వ అధ్యాయం 29 చదువుకుందాం. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నొందిన నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. ఆమేన్. దయచేసి నీ దాసుడు అయిన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చుచున్నావు. నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఆమేన్. దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లోని దేవుడు మనం ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా దేవుడు ఆశీర్వాదం లేకుండా ఏది కూడా ఆశీర్వదింపబడదు. ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా దేవుడు ఆయన చేతిలో నీ కష్టాజీతాన్ని ఆయన చేతులు పెడితే దేవుడు అంచులంచులుగా దేవుడు ఆశీర్వదించిందే కాక స్థిరపరుస్తాడు. ఈరోజు దావీదుకి ఇచ్చిన వాగ్దానం, ఆ వాగ్దానం మనకు కూడా వర్తిస్తుంది. హల్లెలూయా. అక్కడ దావీదు మహారాజు అక్కడ అదే అధ్యాయంలోని రాస్తుంటుంది. ఒక్కసారి చదువుదాం. ప్రార్థన చేస్తున్నాడు. 7వ అధ్యాయంలోనే ఉంటుంది. చదువుతాను, మీరు ఆలకించాలి. 14వ వచనం. నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగు దెబ్బలతోనూ శిక్షితులు గాని నిన్ను స్థాపించుడుకై నేను కొట్టి వేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేసెను. నీ మట్టుకు నీ సంతానమును, నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. నీ సింహాసనమును నిత్యము స్థిరపరచబడును అనేను. ఇక్కడ ఇంకో మాట ఉంటుంది. ఒకసారి ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ఒక్కసారి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. నేను ఏ పార్టీ వాణ్ణి అని అక్కడ ఉంటుంది. 18. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేసెను. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను? నా కుటుంబము ఏ పాటిది? ఇంతగా హెచ్చుగా చేసినంతయు నీ దృష్టికి కొంచెమైనను
మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడు అయిన నా సంతానమునకు కలుగబో దానిని గురించి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇంకా నీతో ఏమి చెప్పుకుందును? యెహోవా నా ప్రభువా, నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడునకు నాకు దీనిని తెలియజేసితివి. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యుత్తమైన ఘనత గలవాడువు. నీ వంటి దేవుడు ఒక్కడు లేడు. మేము వినిన దాని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడు లేడు. కన్ఫర్మ్ చేశాడు. మన హృదయము ఎలాగుండాలంటే స్థిరంగా ఉండాలి. ఫస్ట్ దేవుని దృష్టిలో మనము లేకపోతే, దేవుని దృష్టిలో మన పేరు లేకపోతే, ఈరోజు మన జీవితాల్లో ప్రభు దృష్టిలో ఉండాల. అక్కడ దావీదు ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, నువ్వు తప్ప వేరొక దేవుడు లేడు, నువ్వే ఘన కార్యము జరిగించగల దేవుడు, మహా అద్భుత కార్యాలు జరిగించే దేవుడు. ఒక గొర్రెల కాపరి తీసుకుని వచ్చి, దావీదు గొర్రెలు కాసుకునేవాడు, దేవుని స్తుతించేవాడు, తీసుకుని వచ్చి అభిషేకించి ఆ ఇజ్రాయేలుకి రాజుగా దేవుడు నియమించాడు. చూడు, పనికి రానివాడు, లోకానికి పనికి రానివాడు. కుటుంబంలో అందరు తల్లిదండ్రులు అనుకున్నారు, ఆహా ఈ దావీదు దేనికి పని చేయడని గొర్రెల కాపురిగా నియమించారు. ఎక్కడో ఉండేవాడు. దేవుని దృష్టిలో ఎవరైతే ఉంటారో అక్కడ దేవుడు బహుగా హెచ్చించాడు. ఈరోజు మన జీవితంలోని దేవుని దృష్టిలో ఉన్నప్పుడు ప్రతి పని కూడా దేవుని సన్నిధానములో విచారించి ప్రార్థన చేసి కనిపెట్టి మనం మాట్లాడాలి. మనం ఈ దినము మనం వెళ్తున్నామంటే, ప్రభువా ఈ దినము ఎలాగా నడిపిస్తావో నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించు ప్రభువా, ప్రార్థన చేయాలి. నీ ఆత్మ లేకుండా మనము ఒక్క మాట కూడా మాట్లాడలేము. అందుకని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ సహాయం కావాలి. దేవుని ఆత్మ ద్వారా ఎందరైతే దేవుడు ఆత్మ ద్వారా నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడుదురు. ఈరోజు మన జీవితాల్లోని ఆత్మ లేకుండా నా వాడు కాదని యేసు ప్రభువే చెప్పాడు. చూడు, దావీదు ఎంతగా నన్ను హెచ్చించావు ప్రభువా అంటే, దేవుడు ఇచ్చిన వాగ్దానము స్థిరపరుస్తాడు ఆయన. ఈరోజు మన ప్రార్థన బట్టి మన పిల్లల మీదకి మన తరతరాలు దేవుడు ఆశీర్వాదం వస్తుంది. ఈరోజు మన జీవితాల్లో దేవుని దృష్టిలో మనం యథార్థంగా ఉండాలి. దేవుని దృష్టిలో మనం యథార్థంగా ఉన్నప్పుడు దేవునికి మనకి ఆ రిలేషన్ ఎలా ఉండాలంటే ఏక మనస్సు ఏక ఆత్మ, ఏక మనస్సు ఏక ఆత్మ. ఎప్పుడైతే ఏక మనస్సు ఏక ఆత్మతో మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన నిశ్చయముగా దేవుడి సన్నిధానంలోకి వెళ్తుంది. దేవుడు ఆలకిస్తాడు ఆ ప్రార్థన. అందుకనే నీతిమంతుడు ప్రార్థన బహుబలమైనది. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేచి దేవుణ్ణి వెంబడిస్తాడు. వాక్యం సెలవిస్తుంది. ఆయన దృష్టిలో నువ్వు ఉన్నావు అనుకో, నిన్ను విడిచిపెట్టాడు. ఆమేన్.
నిన్ను విడిచిపెట్టడు. అందుకనే దేవుడు దృష్టిలో దావీదు ఉన్నాడు కాబట్టి పాపము చేసిన దేవుడు మార్గములో నడిపించాడు. ఈరోజు మన జీవితాల్లోని ఎంతోమంది భక్తులు జీవితాలు చూసుకుంటే ఈ బైబిల్లోని ఏదో ఒక లోపం, ఏదో ఒక భక్తుల్లోని ఏదో ఒక లోపము కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మన హృదయపూర్వకంగా సరి చేసుకుంటాడో ఆయన దృష్టిలో మనం ఉంటామో, దేవుని దృష్టిలో మనం యథార్థంగా ప్రార్థన చేసినప్పుడు ఈ దావీదుకి ఇచ్చిన ఆశీర్వాదం మన సంతతి మీదకి వస్తుంది. హల్లెలూయా. మన జీవితాల్లోనే మనము కృంగిపోతున్నాం. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుందో ఒక్కసారి చూద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా 1 దినవృత్తాంతం 17:27 ఒకసారి చూద్దాం. 1 దినవృత్తాంతం 17:27 వచనం. అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదింప అనుగ్రహించి ఉన్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది అన్నిటికీ ఆశీర్వదింపబడి ఉండును. హల్లెలూయా. ఈ వాగ్దానం మన కోసమే. హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఈ వాగ్దానము వర్తిస్తుంది. అంటే ఈరోజు మన జీవితాల్లోని కొంతమంది అంటారు, ప్రభువా భూ సంబంధమైన ఆశీర్వాదం ఉంది, పర సంబంధమైన ఆశీర్వాదం ఉంది. మనకి యేసు ప్రభు నమ్ముకుంటే భూ సంబంధమైన ఆశీర్వాదం ఒకంతు, పర సంబంధమైన ఆశీర్వాదం నిత్య జీవం. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లోనూ ఒక నిరీక్షణ ఉంది, మనకి ఒక విశ్వాసం ఉంది. మనకి మరణమే ముగింపు కాదు. యేసు ప్రభు నమ్ముకున్న వారికి అరే మరణం అయిన తర్వాత ఇదే ముగింపు అనుకుంటారు. కానీ యేసు ప్రభు నమ్ముకున్న వారికి అంటే ఈ భూ సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చిందే కాక పర సంబంధమైన ఆశీర్వాదం కూడా ఉంది. హల్లెలూయా. అది నిత్య జీవం. అక్కడ దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు. నిత్యము మన ప్రభువుని స్తుతిస్తూనే ఉంటాం. ఆ రాజ్యం శాశ్వతమైన రాజ్యం. ఆ రాజ్యము కొరకు మనము ఇక్కడ దేవుడు ఈ సంఘాన్ని అనుగ్రహించాడు. అంటే నన్ను సిద్ధపరిచి, అంటే నేను సిద్ధపడి అనేకుల్ని సిద్ధపరచాలని దేవుని సంఘం ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు ఈ సంఘాన్ని. అంటే ఇక్కడ ఈ సంఘములో ప్రధానమైన కాపరి ఎవరు? నేను కాదు, మన ప్రభువైన యేసు క్రీస్తే. ఈ సంఘానికి అధ్యక్షుడు ఎవరు? మన ప్రభువైన యేసు క్రీస్తే. ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే నువ్వు నడిపిస్తావో అక్కడ ప్రధానమైన కాపరి యేసయ్యే. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి ఎంటర్ అవుతాడో ప్రతి అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం మన అందరి మీదకి, ఆయన నామమున ఎవరైతే నమ్ముకున్న బిడ్డల అందరి మీదకి ఈ ఆశీర్వాదం వస్తుంది. అంటే ఈరోజు మన జీవితాల్లోని దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని అనుభవించట్లే. దేవుడిచ్చిన ఆ వాక్కుని, దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు, ఆ వాగ్దానాలను నమ్మట్లేదు. ఎవరు నమ్ముతున్నాం? లోకములో ఉన్న వాటినే నమ్ముతున్నాం, మోసగాన్నే నమ్ముతున్నాం. కానీ
దేవుడి మాట నమ్మట్లేదు, దేవుడి చిత్తాన్ని నమ్మట్లేదు, అంటే దేవుని వాక్యము నమ్మట్లేదు. మన జీవితంలో ఇప్పుడు ఆ ఆశీర్వాదం మనం అనుభవించాలంటే, మన సంతతి మీదకి అనుభవించాలంటే ఈ ఆశీర్వాదము మనము నమ్మినప్పుడే దేవుని మహిమను చూడగలుగుతాము. ఎప్పుడైతే ప్రభువుని యేసు రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తావో పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి ఎంటర్ అవుతాడు. అప్పటి నుంచి క్రియ జరుగుతుంది మన జీవితాల్లో. క్రియ మన జీవితంలో ఎప్పుడైతే జరిగిస్తాడో అప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. అందుకనే దేవుడు, మనము అనుకుంటాం కానీ మన ఆలోచనలు ఒక విధంగా ఉంటుంది, కానీ దేవుడు ఆలోచనలు ఘనమైనవి. హల్లెలూయా. దేవుని ఉద్దేశము ఒక గొప్పగా నీ పట్ల ఒక ప్రణాళిక వేశాడు. హల్లెలూయా. ఈరోజు మన ప్రణాళికలు, మన ఉద్దేశాలు, మన ఆలోచనలు చిన్నవే, కానీ దేవుడు ప్రతి బిడ్డకి ఒక ప్రణాళిక వేశాడు. ప్రతి బిడ్డకి ఒక ఉద్దేశం ఉంది. ఈరోజు మన జీవితాల్లోని ఎప్పుడైతే దావీదులాగా మన ప్రార్థన చేస్తామో, ప్రభువా నేను ఏ పార్టీ వాడిని, ప్రభువా పనికి రాని వాడిని, ప్రభు సన్నిధానములో ఎవరైతే తగ్గింపు ప్రార్థన చేస్తారో దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. హల్లెలూయా. పరిచయుడి ప్రార్థన కాదు, ఇక్కడ దావీదు ప్రార్థన ఎలా చేశాడు ఒకసారి చూద్దాం. 7:18 ఇక్కడ ప్రార్థన ఎలా చేశాడంటే, దావీదు రాజా లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేశాను, నా ప్రభువా యెహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడును, నా కుటుంబము ఏ పాటిది. చూడు, అసలు ఆయన రాజు కదా, దేవుడు ఎంతగా హెచ్చించాడంటే అంతగా హెచ్చించాడు దావీదుని. మళ్ళా దేవుడు సన్నిధానంలోకి వచ్చే లోపలికి ప్రార్థన ఎలా చేస్తున్నాడు అంటే ప్రభు దృష్టిలో ఎంత తగ్గింపు ఉందో చూడు. నా ప్రభువా యెహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిని. అసలు ప్రభు దృష్టిలో మన నీతి ఎలాంటిదంటే మురికి గుడ్డ లాంటిది. నా అంత నీతిమంతుడు ఎవడు లేడు, నా అంత భక్తుడు ఎవడు లేడు, నా అంత నీతి ఎవరు లేదు నువ్వు అనుకున్నావు అనుకో, నా అంత భక్తుడు ఎవరు లేదు నువ్వు అనుకున్నావు అనుకో, నువ్వు అక్కడే పడిపోయావు. భక్తిలో నువ్వు అక్కడే పడిపోయావు. ఎందుకంటే ఏదైనా అతిశయించాలంటే ప్రభువులోనే అతిశయింపబడాలి తప్ప ఎవరిని ఒకరిని చూసి అతిశపడద్దు, ఒకరిని చూసి అతిశపడద్దు. ఏదైనా అతిశయపడాలంటే ప్రభువులోనే అతిశయపడాల. ప్రభువా దేవుని దృష్టిలో మనము ఉండాలి. ఫస్ట్ మనం ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉండాలంటే ద పవర్, దేవుని శక్తి నువ్వు అనుభవించాల ప్రతిదినం. అందుకనే దేవుడు అందరినీ ఎన్నుకోడు, అందరినీ పిలుచుకోడు, అందరినీ ఆయన దృష్టిలో ఎవరైతే ఉంటారో వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. ఏ స్థానంలో ఉంచాలో ఆయనకి తెలుసు. నీ హృదయము సరిగ్గా లేక, నీ మనసు సరిగ్గా లేకపోతే బయటికి భక్తిగాను కనిపించిన, ఆదివారం చర్చికి వచ్చిన కొంతమంది ఈ ఉపవాస దినాలు అంటే 40 దినాలు ఉపవాసాలు మంచిదే, నేను కాదనట్లేదు.
ఉపవాసం ఉండడం మన ఆత్మీయ జీవితము ఎదుగుదల ఉంటుంది. కానీ నీ మనస్సు సరిగ్గా లేకపోతే, నీ హృదయం సరిగ్గా లేకపోతే, నువ్వు ఎన్ని ఉపవాసాలు ఉన్నా వ్యర్థమే. నేను ఒకటి చెప్తున్నాను, దేవుని దృష్టిలో మనము నీ హృదయము విరిగిన నలిగిన హృదయముతో ఎప్పుడైతే తగ్గింపు ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో, ఈ దావీదుకి ఇచ్చిన ఆశీర్వాదం నా కుటుంబాన్ని నిత్యము ఆశీర్వదింపబడతాం. నిత్యము ఆయన సన్నిధానములో ప్రభువా నా కుటుంబము నిత్యము ప్రభువా నీ సన్నిధానమును ఉంచుటకు నీ కృప దయచే ప్రభువా. ఈ ప్రార్థన చేయాలా? నిత్యము నన్ను నా కుటుంబం నిత్యము నీ సన్నిధానములో ఉండాలి ప్రభువా. నా సంతతి నిత్యము నీ సన్నిధానములో ఉండాలి ప్రభువా. ఎవరు కూడా ప్రభువా బయటికి వెళ్ళకూడదు అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు ఆ ప్రార్థన నిశ్చయముగా ఆలకిస్తాడు. ఈరోజు మన జీవితాల్లోని మన ఆలోచన విధానము మార్చుకోవాలి, మన మనస్సును మార్చుకోవాలి. దేవుడు ఏదైనా మనకి ఏదైనా ఇవ్వాలనుకుంటే ఆయన అనుమతి లేకుండా ఏది ఇవ్వలేడు. ఆయన అనుమతి కావాలి. ఆయన అనుమతి లేకుండా ఒక్క అడుగు కూడా, ఒక్క మాట కూడా మనము మాట్లాడలేము. కాబట్టి మన ప్రభు దృష్టిలో ఎప్పుడైతే మనము ఉంటామో దేవుడు నిశ్చయంగా నన్ను, కుటుంబాన్ని, సంఘాన్ని నిశ్చయంగా ఆశీర్వదింపబడతాం. కాబట్టి ప్రభు దృష్టిలో మనం ఉండాలా. వేషధారి భక్తి ఎలాగుంటుందంటే వేషంగా ఉంటుంది. వేష అంటే భక్తులు, కొంతమంది భక్తులు ఎలాగుంటారంటే మనుషులు. ఒకసారి నేను ఒక మీటింగ్కి వెళ్ళా, మీరు గమనించాలా. ఒక మీటింగ్కి వెళితే ఒక పాస్టర్ గారు మైక్ ఇచ్చారు ప్రార్థన చేయమని. అంటే ఈ మీటింగ్ కోసము, సేవకుల కోసము, ఈ పరిచర్య కోసం ప్రార్థన చేయమని ఇచ్చారు. అక్కడ ప్రార్థన చేయమని ఇస్తే ఎంతసేపు చేస్తారు? 1 నిమిషం 2 నిమిషాలు ప్రార్థన చేస్తారు. మైక్ ఇచ్చారని జనాలు చూసి వాళ్ళ భక్తి ఇలాగ మైక్లో పట్టుకొని 10 నిమిషాలు 20 నిమిషాలు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అమెరికా నుంచి, లండన్ నుంచి ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతుంది ప్రార్థన. అసలు ఏ ప్రార్థన అర్థం అవ్వట్లేదు. పాస్టర్ గారు ఏ ప్రార్థన చేయమంటే అదే ప్రార్థన చేయాల. సందర్భానుసారంగా పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలా. అంటే నేను నా ప్రార్థన ఇంత గొప్పగా ఉంటుందని 10 మంది కోసము గొప్పతనము కాదు. ఎవరైనా భయము భక్తి కలిగిన వారు ప్రార్థన ఎలాగుంటుందంటే సాగదీరు ప్రార్థన, సింపుల్గా ఉంటుంది. 2 మాటలతోని యేసు నామములో కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ ఆ ప్రార్థన ఎలాగుంటుందంటే ఒక్క మాట మాట్లాడినా ఆ ప్రార్థన జరిగిస్తాడు దేవుడు. గొప్పతనము కోసము మైక్ ఇచ్చారని 20 నిమిషాలు ప్రార్థన చేశాడు. అంటే వేషధారణ ప్రార్థన అవి. ఆ ప్రార్థన ఎలాగుంటుందంటే యేసు ప్రభువే చెప్తున్నాడు బైబిల్లోని, వీరు పెదాలతో గణపరుస్తున్నారు కానీ, స్తుతిస్తున్నారు కానీ వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయని దేవుడే చెప్తున్నాడు. ఇప్పుడు నీ హృదయం ఎలాగుంది దేవుడి దృష్టిలో? ఒకసారి నీ మనస్సాక్షి పరీక్షించుకో. ఈరోజు మన జీవితాల్లోని ఒకరి కోసం బతకద్దు. మనం బతికేది దేవుడి కోసమే బతకాలి తప్ప ఎవరో అమ్మో నా జీవితం లేదా వద్దు. బతుకుతే క్రీస్తు, చావైతే లాభం. మన ప్రభు కోసమే బతకాలి తప్ప ఒకరి కోసం బతకద్దు. ప్రభు చెప్తున్నాడు, నాకంటే ఎక్కువగా ఎవరైనా ప్రేమించావనుకో
అంటే దేవుడి కన్నా ఎక్కువగా ఎవరినైనా ప్రేమించామనుకో, వాక్యమే సెలవిస్తుంది, అది పోగొట్టుకుంటాము. వాక్యమే సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకనే ఒక్కోసారి మనల్ని టెస్టింగ్ పెడతాడు దేవుడు. హల్లెలూయా. ఒక్కోసారి మనల్ని దేవుడు టెస్టింగ్ పెడతాడు. నన్ను ప్రేమిస్తున్నావా, కుమారుని ప్రేమిస్తున్నావా, నీ భార్యని ప్రేమిస్తున్నావా అని ఒక్కోసారి టెస్టింగ్ పెడుతుంటాడు దేవుడు. టెస్టింగ్లోని ప్రవ్వా నువ్వు తప్ప నాకెవరు లేరు, ఈ హృదయం నీకే అంకితం ప్రవ్వా, నా జీవితం నీకే అంకితం ప్రవ్వా. టెస్టింగ్ పెడతాడు దేవుడు. టెస్టింగ్ లేకుండా పాస్ అవుతామా చెప్పు? ఉదాహరణకి ఒక ఎగ్జామ్ చెప్తాను. పిల్లలే ఉన్నారు, ఇప్పుడు మార్చి ఏప్రిల్ మాసం ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా చదివిందంతా పరీక్ష లేకుండా దానికి వాల్యూ ఉంటుందా? పరీక్షలు ఉంటాయా ఉండవా? అలాగే దేవుడు మనల్ని అబ్జర్వ్ చేస్తాడు. ఫస్ట్ థింగ్, దేవుడు కన్నా ఎక్కువగా ఎవరినైనా ప్రేమించావా, అది నువ్వు పోగొట్టుకున్నట్టే. మొదటి స్థానము నా ప్రభు తప్ప నాకు ఎవరు లేరు. యేసు ప్రభు తప్ప నాకు ఎవరు లేరు. నా ప్రభు కోసమే నేను జీవించాలా. ఎప్పుడైతే ఆ మాట పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ చేతను నింపబడితే ఆ మాటను పలుకుతావు. ఎక్కువగా ఒకరి కోసం నీ హృదయం ఎవరికైనా ఇచ్చావా, నీ మనసు ఎవరికైనా ఇచ్చావా, పాడు చేస్తారు. అందుకనే ప్రభు కన్నా ఎవరిని ఎక్కువగా ప్రేమించద్దు. ఎవరిని నువ్వు ఏదైనా ప్రేమించాలనుకుంటే నీ ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడు. ఎవరైనా పెట్టారా? నీ భార్య పెట్టిందా? నీ పిల్లలు పెట్టారా ప్రాణం? నీ తల్లి పెట్టిందా? నీ తల్లిదండ్రులు పెట్టారా ప్రాణం? యేసుక్రీస్తు నా కోసము, నా పాపం కోసము ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ఎవరైనా పెట్టారా ప్రాణం? ఆయన ఆ పరలోకం విడిచి తండ్రి అయిన దేవుడు ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ఈ భూలోకానికి పంపించాడు. ఆయన ఇప్పుడు మరణించిన నీతోనే ఎవరు వస్తారు? ఇప్పుడు ప్రతి మనిషికి మరణం అనేది ఎవరు తప్పించుకోలేరు. మరణించిన తర్వాత నా భార్య వస్తుందా, నా పిల్లలు వస్తారా నాతోని, నా తల్లిదండ్రులు వస్తారా, ఎవరైనా వస్తారా? నాతోని నా ప్రభువే వస్తాడు. హల్లెలూయా. నా కోసం ప్రాణం పెట్టాడు యేసు ప్రభు. ఆయన కోసం మనం బతకాలి తప్ప ఒకరి కోసం బతకద్దు. నా ప్రభు తప్ప నాకు ఎవరు లేరు. అప్పుడు దేవుడు చూడు అబ్రహాంకి టెస్టింగ్ పెట్టాడు. హల్లెలూయా. 100 సంవత్సరాలకి ఒక కుమారుని అనుగ్రహిస్తే 12 సంవత్సరాలు 11-12 సంవత్సరాలు ఇషాక్ అడుగుతున్నాడు, నీ కుమారుడు నాకు బలి కావాలని అడిగాడు అబ్రహాంని. టెస్టింగ్ పెట్టలే కదా. అప్పుడు అన్నాడు, ప్రవ్వా నీ చిత్తం ప్రవ్వా అన్నాడు. అంతే, నీ చిత్తం ప్రవ్వా. 100 సంవత్సరాలకి ఒక కుమారుని ఇచ్చావు. అక్కడ వాగ్దానం ఏడు చేశాడు, నీలో నుంచే నీ సంతానము ఆశీర్వదింపబడుతుందని వాగ్దానం చేశాడు అబ్రహాంకి. ఆదికాండం 12వ అధ్యాయం చదవండి. అక్కడ ఆకాశ నక్షత్రాల కన్నా నీలో నుంచే రాజులు పుడతారు, నీలో నుంచే అధికారం వస్తుంది, నీలో నుంచే వాగ్దానం చేశాడు అబ్రహాంకి. మళ్ళా తిరిగి వచ్చే లెవెల్కి ఒకే ఒక కుమారుడు ఇస్తే, నీ కుమారుడు నాకు బలి కావాలని అప్పుడు టెస్టింగ్ పెట్టాడు. అంటే నన్ను ప్రేమిస్తున్నాడా, కుమారుని ప్రేమిస్తున్నాడా, ఒక టెస్టింగ్ పెట్టాడు. ఈరోజు మనల్ని కూడా టెస్టింగ్ పెడతాడు దేవుడు. టెస్టింగ్లు పెడతాడు. ఎవరిని ప్రేమిస్తున్నావు? ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు.
ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు. నా ప్రభువు తప్ప నాకు ఎవరు లేరు. ఎప్పుడైతే ఆ మాట మీద ఉంటావో నువ్వు నీ కుమారుని దక్కించుకుంటావు, అందరినీ దక్కించుకుంటావు. హల్లెలూయా. ఎవరు పోగొట్టుకోరు. ప్రథమ స్థానం దేవుడికి తప్ప ఎవరికి ఇవ్వద్దు. నన్ను కూడా ఈరోజు నేను వాక్యం చెప్తున్నాను, నన్ను కూడా నమ్మద్దు. నీ హృదయం యేసు ప్రభుకే నీ హృదయం. నేను బలహీనున్నే, కానీ నాలో ఉన్నవాడు బలవంతుడు. నా ప్రభు తప్ప నాకు ఎవరు లేరు, ఆయన ఒక్కడే నాకు ఆధారం. ఈరోజు ఆ ప్రభువే నన్ను స్థిరపరిచాడు. బాధల్లో, కష్టాల్లో, అవమానాల్లో ఏదున్నా నా ప్రభువు నుంచి ఎవరు కూడా విడదీయలేరు. నా ప్రభువు నుంచి ఎవరు కూడా, ఆ క్రీస్తు ప్రేమ నుండి ఎవరు కూడా విడదీయలేరు. ఆమేన్. ఎప్పుడైతే నీ హృదయంలో ఎప్పుడైతే ఆ స్థిరంగా ఉంటావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఈ ఆశీర్వాదం, ఈ దావీదుకి ఇచ్చిన ఆశీర్వాదం, అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాలన్నీ మన పట్ల, నా కుటుంబం పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ఈరోజు మన జీవితాల్లోని ఎందుకు దిగులు పడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు? బాధపడద్దు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీకు ఏదైనా అప్పులతో నువ్వు బాధపడుతున్నావా? ఈ అప్పులన్నీ తీర్చగల సమర్థుడు మన దేవుడు. హల్లెలూయా. నీకోసము ప్రాణం పెట్టే దేవుడు, ప్రాణం పెట్టే దేవుడు నీకోసము చేయడా? చేస్తాడు. సమయం రావాలా, ఆ సమయం వచ్చే వరకు ఓపిక పట్టి ఉండాల. దేవుడు ఏదైనా ఒక కార్యం జరిగించాలన్నా, ఒక పని జరిగించాలన్నా దేవుడు సమయం రావాలి. ఫస్ట్ ఆ ఓపిక మనలోని ఉండాలి. అందుకని ఈ వాగ్దానాన్ని ఇందాక ప్రార్థన చేశాను ఇంటిగా నుంచి, ప్రభువా ఏ వాక్యం చెప్పాలా, ఈ వాక్యం చెప్పమని దేవుడు ఇంటిచ్చాడు. చూడు, నిత్యము నన్ను నా కుటుంబం నిత్యము నీ సన్నిధానములో ఉండాలి ప్రభువా. ఈ ప్రార్థన చేయాలి రోజు. నిత్యము నన్ను నా కుటుంబము నిత్యము నీ సన్నిధానములో ఉండాలి ప్రభువా. నిత్యము నన్ను నా కుటుంబం ఆశీర్వదించింది గాక, ఆశీర్వాదం నుందిను గాక. అంటే నిత్యము ఆశీర్వాదం నా మీద, నా సంతతి మీద కూడా దేవుడు 100,000 తరాలని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం అలాగుంటుంది. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో మనం చేసిన పాపం బట్టే, మనం చేసిన క్రియలు బట్టే ఈరోజు మన జీవితాల్లోని పాపం అనేది ఎలాగొస్తుందంటే, తల్లిదండ్రులు చేసిన పాపము పిల్లల మీదకి వస్తుంది. ఈరోజు మన దేవుని దృష్టిలో మనం యథార్థంగా ఉండాలప్ప. దేవుని దృష్టిలో ఎప్పుడైతే యథార్థంగా ఆయన దృష్టిలో ఉంటామో నిశ్చయంగా నన్ను, నా కుటుంబాన్ని, నా సంతతిని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఎందుకు మనము చింతిస్తున్నామంటే పరిశుద్ధాత్మ నడిపింపు లేదు. ఎందుకు దిగులు పడుతున్నావంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని నువ్వు పొందుకోలేదు. ఈ వాక్యము, ఈ బైబిల్లోని వాగ్దానాలన్నీ మన కోసమే దేవుడు రాయించాడు. హల్లెలూయా. ఈ బైబిల్ ఉంది కదా, ఈ బైబిల్లో ప్రతి వాగ్దానము అన్నీ మన కోసమే రాయించాడు దేవుడు. ఈ వాగ్దానం పట్టుకోండి, ప్రభువా ఐ యామ్ బ్లెస్డ్, దేవుడు నన్ను దీవించాడు. ప్రతిరోజు ప్రార్థన ఎలా చేయాలా? ప్రభువా నన్ను, నా కుటుంబాన్ని దీవించినందుకు స్తోత్రాలు తండ్రి. ఐ యామ్ బ్లెస్డ్, నేను ఆశీర్వదింపబడాను. అనేకులకి ఆశీర్వదకరంగా దేవుడు నన్ను నిలబెట్టాడు. హల్లెలూయా.
నువ్వు పలికితే అది జరుగుతుంది. ఆమేన్. నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలము ముళ్ళ తుప్పల్లో ఉన్నాయనుకో, అడవి ఉందనుకో, ఆ అడవే ఒక సిటీగా చేస్తాడు. ఆమేన్. ఈరోజు అక్కడ గోరంట్ల పండుగలు జరుగుతున్నాయి. ఈరోజుతో ముగింపు అయిపోయిందా? ఈరోజు లాస్ట్ 150 ఎకరాలు దయాక్షేత్రం. అక్కడ చూడు అడవి, అదంతా అక్కడ దేవుడు ఒక సిటీగా మార్చాడు. ఆమేన్. చూడు అడవిని కూడా దేవుడు, నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలం కూడా ఆశీర్వదింపబడుతుంది. అక్కడ ఎవరు రారు, అడవి అది. కానీ అక్కడ నువ్వు అడుగు పెట్టావా, అక్కడ ఆశీర్వదింపబడుతుంది. ఆమేన్. చూడు ఇక్కడ అడుగు పెట్టాం, రోడ్లు డ్రైనేజీలు అన్నీ వచ్చాయి. ఆమేన్. లారీ కూడా వస్తుంది ఇక్కడ. ఒకప్పుడు లారీ కాదు, ఒక బండి రావడానికి కూడా ఇక్కడికి చాలా కష్టం ఉండేది, అంత మురుకు అలవ అలా ఉండేది. దేవుడు అడుగు పెట్టే ప్రతి స్థలం కూడా మనకి అనుగ్రహిస్తాడు, ఆశీర్వదింపబడతాం. ఐ ఆమ్ బ్లెస్డ్. ప్రభు నన్ను ఆశీర్వదించినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రతిరోజు అలాగ ప్రార్థన చేయాలా? ప్రభువా, ప్రభువా నన్ను, నా కుటుంబం నిత్యము నీ సన్నిధానములో ఉండాలి. ప్రభువా నిత్యము నన్ను, నా కుటుంబంలో పిల్లలు అందరూ నిత్యము నీ సన్నిధానములో ఉండాలి. ప్రభువా ఈ ప్రార్థన చేయాలి రోజు. నన్ను ఆశీర్వదించినందుకు స్తోత్రం. అనేకులకి ఆశీర్వాదకరంగా నువ్వు దేవుడు నిన్ను నిలబెట్టాడు. నువ్వు బ్లెస్ చేసావనుకో, వాళ్ళ కుటుంబం బ్లెస్ అయిపోద్ది. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అన్నావు అనుకో, ఆ కుటుంబం బ్లెస్సింగ్ అయిపోద్ది. ఎవరైనా చూడు, వాక్యం సెలవిచ్చింది, ఎవరైనా నువ్వు శపించావనుకో, కూర్చు. శపించే మాట మన నోటి నుంచి రాకూడదు. హల్లెలూయా. మన నోటి నుంచి శపించే మాట. ఇక్కడ కూర్చోండి, అటు అసలు కూర్చో, అటు కూర్చో. నీ వల్ల ఇబ్బంది అవుతుంది. అక్కడ కూర్చోండి, అక్కడ కూర్చో. శపించే మాట రాకూడదు మన నోటి నుంచి. యేసు ప్రభు నోటి నుంచి ఎప్పుడు కూడా శపించే మాట రాలే. వచ్చిందా? తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు గనుక క్షమించండి ప్రభు. ఆ కలవరిలో యేసు ప్రభు ఆ కలవరిలో లాస్ట్ను ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు గనుక క్షమించు ప్రభు, రక్షించు ప్రభు. మనం ప్రార్థన చేయాలి. ఉదాహరణ నేను చెప్తున్నా, మన శత్రువులను కూడా మనం ప్రేమించాలి. మనల్ని తిట్టేవారిని కూడా ప్రేమించాలి, కొట్టేవారిని కూడా ప్రేమించాలా. మనని చెడ్డగా మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు అనే వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మదేవుడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో ఓర్పుని కలిగజేస్తాడు, సహనాన్ని కలిగజేస్తాడు. ఎవరైనా మనల్ని తిట్టారనుకో, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక క్షమించు ప్రభువా. యేసయ్యలాగా మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఒక మాదిరి చూపించాడు యేసు ప్రభు. తిట్టారని నువ్వు తిట్టావనుకో, మీకు ఎప్పుడే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఎప్పుడే రబ్బర్ బంత్ చూసారా? రబ్బర్ బంత్ బాల్ చూసారు కదా. ఈ బాలు ఎప్పుడైనా గోడకేసి గట్టిగా కొట్టావనుకో, గట్టిగా ఇలా గట్టి కొడితే ఆ బాల్ ఎవరికి వచ్చి తగులుతుంది? గోడకి మనము బాలుతోని గట్టిగా గోడకేసి కొడితే ఆ బాల్ వచ్చి ఎవరికి తగులుతుంది? ఆ గోడ తగిలి మనకే రివర్స్ వచ్చి మనకే తగులుతుంది. మీకు అర్థమవుతుంది కదా, మనకే తగులుతుంది. అలాగే మన మాటలు కూడా ఎప్పుడు కూడా కించపరిచే మాటలు మాట్లాడద్దు. ఎవరిని కూడా తక్కువ అంచనా వేయద్దు. ఎవరిని కూడా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలా. ఆ పేదోడు అంటే ఒకలాగా చూస్తావా, గొప్పోడికి ఒకలాగా చూస్తావా? దేవుని ప్రేమ అందరినీ ఒకేలాగా చూస్తాం. ఆ ప్రేమే యేసయ్య మనల్ని రక్షించింది. హల్లెలూయా. గొప్పోడిని ఒకలాగా చూడొద్దు, పేదోడిని ఒకలాగా చూడొద్దు.
ఈరోజు నేను చెప్తున్నాను, దేవుని ప్రేమ నీలోని, దేవుని పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు అందరినీ ఒకేలాగా ప్రేమిస్తాం. మనం గొప్పోడును ఒకలాగా చూడము, పేదను ఒకలాగా చూడము, అందరినీ సమానమే. ఈరోజు యేసు రక్తములో కడగబడి, యేసు రక్తములో కడగబడితే మన తోటి సహోదరులే, సహోదరి అంతే తప్ప మనము నా అంత గొప్పతనం ఎవరికి లేదు. ఉదాహరణగా ఒక విషయం చెప్తాను మీకు. దేవుడు కనికరం గల దేవుడు, ఆయన ప్రేమ గల దేవుడు. ఆయన కొద్దిగా దేవుడు ఏదో కనికరించో కరుణించో, దేవుడు ఒక చిన్న కనికరించాడు అనుకో, దేవుడు కొద్దిగా ఒక ఇల్లు ఒక కారు వచ్చే లోపలికి ఆ లైఫ్ స్టైలే వేరుగా ఉంటుంది. ఒక ఇల్లు ఇచ్చి, ఒక కారు ఇచ్చి, ఒక ఏదో ఆశీర్వాదం ఇచ్చారనుకో, చెప్పు, మాటలు వేరుగా ఉంటాయి. హల్లెలూయా. చెప్పు, ఎంతగా దేవుడు మనల్ని హెచ్చించిన, ఎంతగా మనల్ని దేవుడు ఆస్వాదించిన, ఎప్పుడైతే తగ్గింపు మాటలు మాట్లాడతామో ఆ రెస్పాండ్, మన మాటలు తగ్గించుకుని మాటలు మాట్లాడేటప్పుడు, అరే ఎంత డబ్బున్నా ఎంత తగ్గించుకుని మాట్లాడతాడే. ఈ బ్రదర్ చూడండి, ఎంతగా డబ్బు ఇచ్చిన, ఎంత వచ్చినా ఎంతగా తగ్గింపు మాట్లాడతాడే. అలాగా మన ద్వారా మన తండ్రికి మహిమ వస్తుంది, మన దేవునికి మహిమ వస్తుంది మన ద్వారా. హల్లెలూయా. నాశనానికి ఏది పరిగెడుతుంది? నాశనం వస్తుంది మన దగ్గరికి, ఏది పరిగెడుతుంది? గర్వం. గర్వము, మాటలు, ఇష్టానుసారంగా మాటలు మాట్లాడితే నువ్వు తీసుకుని గొయ్యే నువ్వే పడతావు. వాక్యం సెలవిస్తుంది, దుష్టులు ఎవరు తరమకుండానే ఆడే పారిపోతాడంట. దుష్టులు వచ్చి ఒకరు తరమక్కర్లేదు, వాళ్ళే పారిపోతారు. వాక్యం సెలవిస్తుంది. ఈ బైబిల్ గ్రంథము ఒకసారి మీరు చదువుతున్నప్పుడు, ఈ బైబిల్ గ్రంథము అంబేద్కరు రాజ్యాంగం రాశాడని కదా, ఈ బైబిల్ చూసే రాజ్యాంగం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లా ఎలాగొచ్చింది? న్యాయాధిపతులు బైబిల్లో ఉన్నాయి. లా ఇక్కడ బైబిల్ చూసే ఈ ప్రపంచమంతా రాసుకుంది. ఈ రాజ్యాంగం కానీ ఏదైనా ఈ బైబిల్ని చూసే మొత్తము ఈ చరిత్ర అంతా ఈ బైబిల్లో ఉంది. ఆ యేసయ్యను నువ్వు స్వీకరిస్తే మొత్తం అన్నీ అనుభవిస్తావు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లోని మన ప్రభువుని, ఈ హృదయాన్ని యేసయ్యకి నువ్వు సమర్పిస్తే, అబ్రహాంకు వచ్చిన ప్రతి ఆశీర్వాదం, దావీదుకు వచ్చిన ప్రతి ఆశీర్వాదం, ఈ వాగ్దానాలన్నీ దేవుడు మన పట్ల నెరవేరుస్తాడు. ప్రార్థన ఎలా చేయాలా? రోజు ప్రార్థన ఎలా చేయాలా? ప్రభువా, నేను ఒకటి చెప్తున్నా, ప్రార్థన విషయంలోకి వచ్చినప్పుడు మొదటిగా నేను చెప్తున్నాను, ప్రభు సన్నిధానంలో విరిగిన నలిగిన హృదయముతో మన ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేయాలి. ఇండివిజువల్గా మన ప్రభువుని ఎప్పుడైతే దేవుని యథార్థంగా మనం ప్రార్థన చేస్తామో, విరిగిన నలిగిన హృదయంతో, ప్రభువా ఈ రాత్రంతా కాపాడు తండ్రి, మరో నూతన దినాన్ని మనకు అనుగ్రహించే ప్రభువా. అభి అటు ఇటు తిరగదు, అభి అటు ఇటు తిరగదు, అటు ఇటు గేట్ వేసి. నేను ప్రార్థన అలాగే చేయాలి. ఒక్క విషయం చెప్తున్నా, దీర్ఘ ప్రార్థన, ప్రభువా నువ్వు ఎంత, ప్రభువా నువ్వు చేసావు, ప్రభువా అది చేసావు, ప్రభువా ఏంటి అది స్తోత్రం. ఓకే, నీ హృదయం సరిగ్గా లేదనుకో, నీ మనసు సరిగ్గా లేదనుకో, నీ తలంపులు సరిగ్గా లేదనుకో, నువ్వు ఎంత నోటి నుంచి ఎంత డ్రమ్ము కొట్టుకున్నా అది వేస్టే.
ఈ హృదయం యేసయ్యకి సంపూర్ణంగా నువ్వు సమర్పించు. నీ మనసును సంపూర్ణంగా యేసయ్యకి అర్పించు. అప్పుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. వేషధారుల ప్రార్థన వద్దు. మనకి వేషంగా వేస్తారు. ఆ వేషధారుల ప్రార్థన వద్దు. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి ఒక్కరు పరలోక రాజ్యంలో చేరలేరు, కానీ పరలోకంలో నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళనే దేవుడు ఇష్టపడతాడు. యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు, వేషలను కూడా దేవుడు క్షమిస్తాడు, కానీ వేషలను కూడా దేవుడు క్షమిస్తాడు, కానీ వేషధారులను క్షమించడు అన్నాడు దేవుడు. అంటే దేవుడు ఉద్దేశం ఏంటంటే అందరు కావాలి. ఏ ఆత్మ కూడా నశించిపోవడం తండ్రి చిత్తం కాదు, దేవుని చిత్తం కాదు. ఆజ్ఞాపిస్తుంది అందరూ మారు మనసు పొందాలనే ప్రభు ఉద్దేశం, తండ్రి ఉద్దేశం. ఏ ఆత్మ కూడా నరకానికి వెళ్ళకూడదు. అందరూ రక్షణ మార్గంలో నడిపించాల, అందరూ ఆశీర్వదింపబడాల, అందరూ దీవింపబడాల. దేవుని ఉద్దేశం. ఈ ఉదయం ప్రభువా నా జీవితాన్ని మార్చినందుకు స్తోత్రాలు తండ్రి. నీ దృష్టిలో ప్రభువా, నీ దృష్టిలో నాలోని ఏదైనా బలహీనతలుంటే నన్ను క్షమించు ప్రభువా. మాట ద్వారా, నా చూపు ద్వారా నీకు విరోధంగా నేను పాపం చేసి ఉంటే నన్ను క్షమించండి. నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా. విరిగిన నలిగిన హృదయముతో ఆయన సన్నిధానములో ప్రార్థన చేస్తున్నప్పుడు ఎప్పుడైతే నీ హృదయాన్ని ఎప్పుడైతే అర్పిస్తావు, సజీవ యాగముగా విరిగిన నలిగిన హృదయముతో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ఆత్మతో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో అప్పుడు నీ ప్రార్థన మారిపోతుంది, నీ ప్రవక్తన మారిపోతుంది, నీ ఆలోచనలు మారిపోతాయి. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలోకి ఎంటర్ అవుతుందో నీ ఆలోచన థింకింగ్ మారుతుంది, క్రియలు మారుతాయి. ఫస్ట్ థింగ్ మన మాటలు మారుతాయి, మన పద్ధతి మారుతుంది. ఒక గోళీ వేస్తే జ్వరం తగ్గిపోయింది, తలనొప్పి తగ్గిపోయింది, ఆ గోళీ బట్టే కదా. అలాగే దేవుని ఆత్మతో పరిశుద్ధాత్మను మన జీవితంలోకి ఎంటర్ అవుతాయి. దేవుని ఆత్మ చేతను నింపబడితే మన జీవితాన్ని మార్చేస్తాడు. ఫస్ట్ థింగ్ ఆయనని లోపలికి ఎప్పుడైతే పరిశుద్ధాత్మని, అందుకనే నా ఆత్మని మీరు పొందుకున్నది. నేను ప్రార్థన ఇప్పుడు ఎక్కువగా మెసేజ్లో ఎక్కువ నేను చెప్తున్నాను. ఒక మనిషిని మార్చాలంటే నీ తరం కాదు, నా తరం కాదు. ఒక మనిషిని మార్చాలంటే నీ తరము కాదు, నా తరము కాదు. అది దేవుని ఆత్మ ద్వారా ఈ కార్యం జరిగిస్తాడు. ఆమేన్. అందుకనే జకరియా గ్రంథంలోని ఇది నా శక్తి కాదు, నా బలము కాదు, ఇది దేవుని ఆత్మ ద్వారా ఈ కార్యం జరిగిస్తున్నాడని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మన జీవితాల్లోని మొట్టమొదటిగా అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం, దావీదుకి ఇచ్చిన ఆశీర్వాదం, ప్రతి ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకోవాలంటే మొట్టమొదటిగా నీ హృదయము యేసు ప్రభువుకి నువ్వు సమర్పించుకో. ఈ హృదయం ఎప్పుడైతే మన ప్రభువుకి నువ్వు సమర్పిస్తావో ఈ ఆశీర్వాదాలన్నీ నువ్వు స్వతంత్రించుకుంటావు. ఈ హృదయం ఇవ్వకుండా ప్రభువా నాకు ఆశీర్వాదం రా, ప్రభువా నా నువ్వు ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదించి దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్. దేవుడు ఐ యామ్ బ్లెస్డ్, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నువ్వు ఎప్పుడైనా ఉదాహరణకి నేను చెప్తున్నాను, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నన్ను బ్లెస్ చేశాడు. ఈ మాట నువ్వు పలుకు రోజు ఇదే, నన్ను ఆశీర్వదించాడు, నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు, నన్ను ఆశీర్వదించాడు. నువ్వు రోజు ఇదే పలుకు. ఒకరోజు ఒక ఉన్నతమైన ధనము నీకు వచ్చేస్తుంది. హల్లెలూయా. ఉన్నతమైన స్థానం నుంచేస్తాడు. అంటే నీ నోరే దేవుడు ఆ కార్యం జరిగిస్తాడు. ఆమేన్. ఈరోజు నువ్వు పేదరికమే,
ఐఎమ్ బ్లెస్డ్. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నువ్వు రోజు పలకాలి, ఇది నువ్వు పలకాల. ఎప్పుడైతే విశ్వాసం ఎప్పుడైతే దేవుని మాట నువ్వు నమ్ముతావో, ఆ నమ్మకమే మాత్రమే కాదు, క్రియ రూపంగా మనం దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు. నువ్వు పలికినప్పుడు దేవుడు నిశ్చయంగా దేవుడు నిన్ను దీవిస్తాడు, బ్లెస్ చేస్తాడు. పలకాల. ఇప్పుడు వినటం వలన విశ్వాసం ఎలాగొస్తుందో ఆ మాటలు కూడా నువ్వు పలుకుతుండాలి. ఆమేన్. పలుకున్నప్పుడు ఒకప్పుడు చిన్న రేకుల షెడ్డే, కానీ దేవుడు ఒక ఉన్నతమైన స్థానం నుంచి చేస్తాడు. ఆ స్థానము దేవుడు దృష్టిలో ఆయన ఆలోచన విధానం వేరు. మన పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళికతో ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లోని మన ఆలోచన థింకింగ్ నువ్వు మార్చుకుంటే, దేవుడి దృష్టికి ఎప్పుడైతే నువ్వు ఆలోచన విధానం ఎప్పుడైతే ప్రభుకి నువ్వు అర్పిస్తావో, దేవుడు నిన్ను సంపూర్ణంగా మార్చేస్తాడు. ఒక జ్వరం వచ్చింది, జలుబు వచ్చింది, జబ్బు వచ్చింది, ఒక గోళీ ఎలాగేసుకుంటున్నావో ఎలాగపోతుందో అలాగే మన జీవితాన్ని మార్చే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. రూపాంతరంగా మార్చేస్తాడు ఆయన. దేవుని ఆత్మతో నువ్వు ఎప్పుడైతే నింపబడతావో, నీ ప్రార్థన మారుతుంది, నీ ప్రవక్తన మారుతుంది, నీ చూపు మారుతుంది, నీ ప్రతి ఒక్కటి ఆయన మార్చుతాడు. కానీ మానవుడుగా మనిషిగా మనం బలహీనమే, కానీ మనలో ఉన్నవాడు బలవంతుడు. ఆయన నజరేడైన యేసుక్రీస్తు. ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో ఆ కార్యము నీ పట్ల నిశ్చయముగా జరిగిస్తాడు దేవుడు. ప్రార్థన విధానం మారిపోతుంది, నీ తలంపులు మారుతాయి, నీ ఆలోచనలు మారుతాయి. ఎందుకంటే యేసు ప్రభు పరిశుద్ధాత్ముడు అందరిలోకి రాలేడు. నేను ఒకటి చెప్తున్నా, దేవుని ఆత్మ అందరిలోకి ఆయన రెడీగా ఉన్నాడు రావడానికి, కానీ హృదయము కంపుతో ఉంది. హృదయంలో ఏంటున్నాయి? కంపుతో ఉంది. కక్ష, ఈర్ష ఇవన్నీ ఉన్నాయి హృదయంలో. ఇదంతా ఉంచుకొని పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగొస్తాడు మన జీవితంలోకి? దేవుని ఆత్మ మనలోకి ఎలాగొస్తుంది? పరిశుద్ధుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, రాజులకి రాజు, ప్రభులకి ప్రభు. ఆయన మనసు ఎలాంటిదంటే, ఆయన ప్రేమ ఎలాంటిదంటే, నీ శత్రువును కూడా ప్రేమిస్తాడు ఆయన. ఎవరైతే మనల్ని హాని చేస్తారో వాళ్ళని కూడా నువ్వు ప్రేమిస్తావు. యేసయ్య ప్రేమ అలాంటిది. పరిశుద్ధాత్మ నీలోని దేవుని ఆత్మ కలిగిన వారు, దేవుని ఆత్మ నీలోని ఉందని ఒక సూచన చెప్తాను మీకు. పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఉన్నాడు అని ఒక సూచన చెప్తున్నా. నీ శత్రువును కూడా నువ్వు ప్రేమిస్తావు. నీలోని దేవుని ఆత్మ కలిగి ఉన్నావనుకో, ఎవరైనా నిన్ను చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు. మాటకి సమాధానం చెప్పవు. ఎప్పుడైతే దేవుని ఆత్మ కలిగి ఉంటే నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా నువ్వు ప్రేమిస్తావు. ఎందుకంటే నీలోని పరిశుద్ధాత్ముడు, దేవుని ఆత్మ నీలోని నివాసం ఉంది కాబట్టి. ఆ ఓర్పు దేవుని ఆత్మ కలిగజేస్తాడు. ఒకప్పుడు నేను ఎవరైనా నన్ను తిట్టారనుకో, ఎవరైనా అప్పుడు రియాక్షన్ వెంటనే వచ్చేది. నాకు వెంటనే రియాక్షన్ వచ్చేది. అంటే దేవుని ఆత్మ లేదు నాలోని దేవుని ఆత్మ లేదు. ఎప్పుడైతే దేవుని ఆత్మతో, ఎప్పుడైతే దేవుని పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే నింపబడానో అప్పటి నుంచి ఎవరైనా తిట్టినా మౌనంగా ఉంటాను. ఎవరైనా మన మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మనము ధన్యులు. కాబట్టి రియాక్షన్ ఉండదు. ఆత్మ లేని వారికే
రియాక్షన్ ఉంటుంది. ఎందుకంటే నేనేడు తప్పుని చేశాను. నీ నీతి దేవుడు తెలుసు, మన నీతి దేవుడికి తెలియదా? మనం తప్పని చేశామో పాపం చేశామో దేవుడికి తెలీదా? మనుషుల్ని మోసం చేయొచ్చు కానీ దేవుణ్ణి మోసం చేస్తావా? కాదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుణ్ణి మోసం చేసావనుకో, నువ్వు మనుషులందరినీ మోసం చేసుకుంటూ ఉంటూ దేవుని దృష్టిలో నీ పేరు లేదనుకో, నువ్వు చేసిన ప్రయాసమంతా వ్యర్థమే. నువ్వు చేసిన ప్రయాసమంతా వ్యర్థమే. నేను ఒక్కడే చెప్తున్నా, మన ప్రార్థన అలగలు ఉండాలంటే ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ కార్యం జరిగిస్తాడు దేవుడు. ఆమేన్. ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ కార్యం జరిగిస్తాడు. అంత పవర్గా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అందరినీ రక్షణలోకి రావాలని దేవుడి ఉద్దేశం. ఇప్పుడు దేవుడి ఆశీర్వాదం లాస్ట్ నేను ముగించేస్తున్నాను. ఒకసారి లాస్ట్ వచ్చిన చదువుకొని ముగించేస్తాను. హల్లెలూయా. ఈ 2వ సామ్యుయేలు గ్రంథం 22:51. 2వ సామ్యుయేలు గ్రంథం 22వ అధ్యాయం 51 వచ్చిన చదువుదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. నిద్ర వచ్చిన అందరూ హల్లెలూయా చెప్పాలా? ఓకే, అలాట్మెంట్ ఉన్నారు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. చదువుతాను. నీవు నియమించిన రాజును గొప్ప రక్షణ కలుగుజేవాడు, అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. హల్లెలూయా, స్తోత్రం. నిత్యము అక్కడ కొద్దిగా అన్నాడా దేవుడు? నన్ను, నా కుటుంబాన్ని నిత్యము దేవుని కనికరము మన మీద ఉండాలి. హల్లెలూయా. దేవుని కృప మన మీద ఉండాలి. దేవుడు కనికరం మన మీద, మన కుటుంబం మీద నిత్యము ఉన్నప్పుడే ఎంతగా హెచ్చిస్తాడంటే మనకే తెలియదు. చూడు, ఒక గొప్ప సేవకులు, ఒక పేదరికంలో ఉన్న సేవకులు మీరు గమనించాలా. ఒక దైవజనులు, నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం ఎంతో ఆశీర్వాదకరం. గొప్ప సేవకులు ఏసన్న గారు 6వ క్లాసు 6 సార్లు ఫెయిల్ అయ్యాడు. 6వ క్లాసు 6 సార్లు ఫెయిల్ అయ్యాడు. చదువు లేదు, కానీ దేవుడు కనికరించాడు, కృప చూపించాడు. ఆ దేవుడు అపోస్తులుగా దేవుడు నియమించుకొని అనేకులకి ఆశీర్వాదకరంగా దైవజనులను నిలబెట్టుకొని ఇప్పుడు ఆయన మరణించిన ఆ పరిచర్య దినము విస్తరిస్తుంది కానీ ఆగట్లే. 2012 సంవత్సరంలో ఏసన్న గారు మరణించిన అనుకున్న అరే పరిచర్య అయిపోతుందేమో, కానీ దినము అంటే అది దేవుడు వేసిన పునాది. దేవుడు వేసిన పునాది ఎలాగా ఆశీర్వదించాడు? లక్షల మందికి, కోట్ల ప్రజలకి, అనేకులకి ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెట్టాడు ఆ దైవ సేవకులు. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను, ఆ యథార్థమైన ఆ సేవ పరిచర్య చేసినప్పుడు దేవుడు ఆయన్ని దీవించింది కాక అనేకులకి ఆశీర్వాదకరంగా దేవుడిని నిలబెట్టి పరిచర్య దినము విస్తరిస్తుంది. ప్రతి సంవత్సరము నేను ఒకసారి చూస్తున్నా, ఏసన్న గారి పాటలు అంటే చాలా ఇష్టం నాకు. ఆ పాట ప్రతి సంవత్సరం ఒక కొత్తదనమే ఉంటుంది పాటల్లోని. అంటే
వాగ్దానం చేశాడు, నీ సంతతిని ఆశీర్వదిస్తానని. ఆ వాగ్దానము ఆ సేవకుల్ని, ఆ పరిచయని దేవుడు, ఆ సంతతిని దేవుడు ఆశీర్వదించాడు, పరిచయని ఆశీర్వదించాడు. అలాగా నువ్వు దేవుడు నిన్ను నిలబెట్టాడంటే నీతో పాటు అనేకులకి ఆశీర్వదకరంగా నిన్ను నియమించుకున్నాడు. కాబట్టి ప్రభు పరిశుద్ధాత్మలోని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఆత్మ ద్వారా ఎప్పుడైతే నువ్వు నడిపింపబడతావో, దేవుడు నీ పక్షంగా యుద్ధం చేసి అనేకులకి నిన్ను ఆశీర్వదించిందే కాక అనేకులకి ఆశీర్వదకరంగా నువ్వు దేవుడు నిన్ను నిలబెడతాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. ప్రభువానికే స్తోత్రాలు తండ్రి. ఏ స్థితిలో ఉన్నా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. యేసయ్యా, ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. ప్రభువా నేను ఏ పార్టీ వారిని ప్రభువా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రభు దృష్టిలో ఉన్నావా? ఇంకా లోకానుసారంగా జీవిస్తే కళ్ళు మూసుకున్నాం, అటు ఇటు తిరగద్దు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఏ దృష్టిలో ఉన్నా ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ మనస్సాక్షి ఒక్కసారి నీ హృదయాన్ని యేసయ్యకి అర్పించు. ప్రభువా యేసయ్యా నీకే స్తోత్రం. కళ్ళు మూసుకొని నువ్వు ఏ స్థితిలో ఉన్న ఒకసారి జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. ప్రభువానికే స్తోత్రాలు. ఒక్కసారి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రభువా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును? నా కుటుంబము ఏ పాటిది? ఇంతగా హెచ్చుగా చేసినంతయు నీ దృష్టికి కొంచెమైనా మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత అక్కడ దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును? నా కుటుంబం ఏ పాటిది? ఒక్కసారి ప్రభువా నేను ఏ పార్టీ వాడిని ప్రభువా? యేసయ్యా నీ దృష్టిలో ప్రభువా ఒక్కసారి పరీక్షించుకో. నీ మనస్సాక్షి ఎలాగుందో ఒకసారి. దేవుని ఆత్మ నిన్ను దుఃఖపరుస్తున్నావా? ఒకసారి పరీక్షించుకో. ప్రభువా నన్ను క్షమించయ్యా, ప్రభువా నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో నన్ను కడిగయ్యా, నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడుగు ప్రభువా. యేసయ్యా నన్ను క్షమించయ్యా. ప్రభువా నేను నీ దృష్టిలో నేను ఏదైనా పాపము చేస్తుంటే నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా. అడుగు దేవుని సన్నిధానములో ప్రభువా. ఈరోజు నీ పాపమంతా కడిగేస్తున్నాడు, నీ శాపమంతా తొలగిస్తున్నాడు. యేసయ్యా కనికరించయ్యా, కరుణించయ్యా. ప్రభువా నేను ఏ పార్టీ వాడిని ప్రభువా? నన్ను ఎంతగో నన్ను ప్రేమించా ప్రభువా. నాలో ఏది కూడా మంచి అనేది లేదు ప్రభువా నాలోని. ప్రభువా నేను ఏ పార్టీ వాడిని ప్రభువా? దావీదులాగా నువ్వు ప్రార్థన చేయి. యేసయ్యా నన్ను కరుణించయ్యా, యేసయ్యా నన్ను కరుణించయ్యా. ప్రభువానికే స్తోత్రం. నా ప్రభువానికే స్తోత్రాలు తండ్రి. దేవుడు చెప్తున్నాడు హల్లెలూయా. నా కుటుంబము నిత్యము నీ సన్నిధానమును ఉన్నట్లుగా ప్రభువా నన్ను, నా కుటుంబం నిత్యము నీ సన్నిధానములో ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించుము ప్రభువా. నీ సన్నిధానములో నిత్యము నా కుటుంబం ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించము ప్రభువా. నువ్వు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడునుగాక. నా కుటుంబము నిత్యము ఆశీర్వదించి
యేసయ్యా నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడునుగాక. తండ్రి నన్ను నా కుటుంబాన్ని నిత్యము ఆశీర్వదింపబడునుగాక. యేసయ్యా నీ దృష్టికి ప్రభువా నీ చిత్తమే నా పట్ల నెరవేర్చేయ. కలుముయ్య, నీ చిత్తమే నా పట్ల నెరవేర్చేయ. నీ ఉద్దేశం అంతా నా పట్ల నెరవేర్చు తండ్రి. నా ఇష్టము, నా తలంపులు నీ ప్రభువా నీకు విరోధంగా నాలోని ఏదైనా ఉంటే నన్ను క్షమించయ్యా. నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడుగు ప్రభువా. నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. నీ ఆత్మతో నన్ను నడిపించు ప్రభువా. నీ చిత్తమే నా పట్ల నెరవేర్చు తండ్రి. ప్రభువా సంఘానికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని తండ్రి పేరు పేరు చొప్పున రాలేని కుటుంబాలను కూడా తండ్రి జ్ఞాపకం చేసుకో తండ్రి. నిశ్చయముగా తండ్రి కుటుంబం సంఘము దీవించునుగాక. నిత్యము నీ సన్నిధానము ఉండుటకు కృప చూపించయ్యా. నిత్యము నీ సన్నిధానములు ఉండుటకు నీ కృప నాకు చూపించయ్యా. నీ కృపలో నన్ను వర్ధిల్లి చే ప్రభువా. నీ కృప లేనిదే నేను ఒక్క క్షణమేనా నేను బ్రతకలేను ప్రభువా. యేసయ్యా నీ కృప నాకు కావాలయ్యా. నీ కృప లేనిది ఒక్క క్షణమేనా నేను బ్రతకలేను తండ్రి. నిత్యము నీ సన్నిధానములో, నిత్యము నా కుటుంబము, నిత్యము తండ్రి నన్ను ఆశీర్వదించినందుకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీ చిత్తమే నా పట్ల నెరవేర్చినందుకు స్తోత్రాలు ప్రభువా. దేవుని సంఘానికి యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి ఈ వాగ్దానము నూరంతలుగా దీవించునుగాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రవీణ యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మాన్ని సావాసము మనకి సకల పరిశుద్ధులకి, దేవుని సంఘానికి యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృప ఎల్లప్పుడూ తోడే ఉన్నుగాక. ఆమేన్, ఆమేన్.